జనగామ జిల్లా బాలాజీనగర్లో జరుగుతున్నటువంటి శ్రీరామ నవమి వేడుకలకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంతో మంది ముఖ్య అతిథులు వస్తున్నటువంటి నేపథ్యంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని తిలకించి ఒక ఆత్మానుభూతి పొందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంతో ఉత్కంఠ మధ్య గెలిచినటువంటి కడకంచి బాలమణి గారు ఉన్నారు. వారు మొదటిసారి బాలాజీనగర్కి వచ్చి ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం వల్ల బాలాజీనగర్ కూడా ఒక కొత్త ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి చైర్మన్ గారితో మాట్లాడదాం, తర్వాత శ్రీనివాస్ గారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ముందు జాగ్రత్తగా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి కార్యక్రమం ఎక్కడ వారు అడుగుపెట్టినా కానీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాలమణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ఆర్టీవీకి కూడా మొదటిసారి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు. ఎట్లా ఉంది బాలాజీనగర్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే ఒక జనగామలో ఒక ప్రశస్తి పొందినటువంటి కాలనీగా ఇది గుర్తింపు పొందింది. 5 ఏళ్ల నుంచే దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది. కానీ ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బాలాజీనగర్లో కూడా ఎట్లాంటి విధానాలు మీకు కనిపిస్తున్నాయి? రేపు సమస్యలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, జనగామలో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు ఇనిషియేషన్ తీసుకునేటువంటి రైట్స్ మీకు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం చూస్తుంటే? అన్నీ బాగా అనిపిస్తున్నవి. ఇంకా డెవలప్ చేసేది కూడా చాలా ఉంది. కంపల్సరీ డెవలప్ చేస్తాము. ఇంకా ఓకే, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాముల వారి కళ్యాణాన్ని చూస్తుంటే ఏంటంటే మంచి వాతావరణం, మహిళలు కుటుంబ సభ్యులతో సహా అందరూ వచ్చారు. ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఏంటంటే కార్యక్రమాల్లో సీతారాముల వారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు ఒక మంచి వాతావరణం, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు సుపరిచితులు. ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ గారు వచ్చారంటే తమ కుటుంబ సభ్యులు వచ్చిన ఫీలింగ్లో అందరున్నారు. మళ్ళీ చైర్మన్ అయిన తర్వాత కూడా మీ బాధ్యత కూడా మరింత పెరిగింది. ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారు వస్తున్నారంటే మాకు ఖచ్చితంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే అందరిలో వ్యక్తమవుతుంది. మరి ఈ జనగామలో మీరు ఏ సమస్యలు గుర్తించారు గతంలో ఎన్నికల కంటే ముందు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏ విజన్ తోటి మీరు ముందుకెళ్తున్నారు? ముందుగా జనగామ పట్టణ ప్రజలకు నా హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మన పాతబీడు బజార్లో శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాన్ని పాల్గొని ఇక్కడికి వచ్చాను. అక్కడ 73 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అంటే 73 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 7 దశాబ్దాలుగా చేస్తుండ్రు. అది ఒకప్పుడు ప్రతి విలేజ్ నుంచి కూడా కన్నుల పండుగ బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద నడుచుకుంటూ 2-3 వేల మంది వచ్చేవారు. నిత్యాన్నదానం జరిగేది 10-15 రోజులు. ఫస్ట్ అదృష్టం కొద్దీ మా భగవంతుడు మా ఇద్దరికి అక్కడ కూర్చునే అవకాశం ఇచ్చాడు. అది చాలా సంతోషంగా అనిపించింది. అట్లాగే అక్కడ నుంచి అక్కడ కార్యక్రమం అయిన తర్వాత మా 22వ వార్డులోకి వెళ్ళాను నేను. మా వార్డులో పిలుపు మేరకు అక్కడ వచ్చిన తర్వాత వార్డు మెంబర్ ప్రజలైతే ఒక మాట అన్నారు, అన్న మీరు చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం జనగాంలో 10 నుంచి 15 చోట్ల శ్రీరాముడి ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పుడు 73 సంవత్సరం ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు వచ్చే వేలావిశేషం అన్నారు. నేను మన ప్రజలకు చెప్పాను, నేను రాలేదు తమ్ముడు, ఆయన రప్పించుకున్నా నేను ఇక్కడికి వచ్చాను. అదే కారణంతో అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. నిజంగా నాకు అది అంటే కన్నుల పండగ ఉంది. నేను అసలు నా వల్ల అవ్వట్లే ఈ సంతోషం ఇంత ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నవాడిని, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిసారి మన జనగామలో 5 చోట్ల 3 చోట్ల 2 చోట్ల అయ్యేది శ్రీరాముడి కళ్యాణోత్సవం. కానీ ఈసారి స్వామివారి కళ్యాణం కనీసానికి ఒక 15 నుంచి 20 చోట్ల అవుతుంది. లాస్ట్ ఇయర్కి ఎందుకు రీజన్ కారణం ఏంటి అంటే సో మీరు ప్రజలు మీరు ఆలోచించండి. అంటే ఆ భగవంతుడే నన్ను ఆశీర్వదించి పంపించాడు. మీ ఆశీర్వదిస్తే ఈ 5 సంవత్సరాల్లో జనగామని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. వీళ్ళంతా మంచి డెవలప్మెంట్ పెద్ద చేస్తాను నేను. మరొకసారి జనగామ పట్టణ ప్రాంత ప్రజలకు పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటాను. ఓకే, ఇక్కడ మేము ఆర్టీవీ వాళ్ళని గమనించింది ఏంటంటే ఇక్కడ బాలాజీనగర్ కాళీవాసులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సమేతంగా ప్రతి కుటుంబం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇంతమంది భక్తజనం వచ్చిండ్రు. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చేసరికి మనం ఇంకా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు. కానీ మీరు వచ్చినటువంటి వేల విశేషంతో కూడా ఇంకా మీరు వస్తున్నారన్నటువంటి ఆలోచనతో ఆల్రెడీ ఫ్లెక్సీలు ఒక భక్తి శ్రద్ధతో స్వాగత సత్కారాలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఇక్కడ కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. కొత్త కాలనీలకు సంబంధించి కూడా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొన్ని ఇంకా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూడా మీరు వస్తున్నారంటేనే అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి ఈ బాలాజీనగర్ వాసులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కసారి కాన్ఫిడెంట్గా? నేను యాక్చువల్లీ 22వ వార్డులో నేను 20 వార్డు 22లో గెలిచాను.
బట్ కానీ నేను మా గోపి గారి సహకారంతో 23వ వార్డుకే నేను ఒక ఫస్ట్ వీక్లో ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాను. సో మీరు చూసారు ఒక 1 మంత్ బ్యాక్ 3వ వార్డుల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నాయి. గోపి గారి సహకారంతో, మా కౌన్సిలర్ గారి సహకారంతో ఈ 3వ వార్డు ప్రజలకు ఎలాంటి 3, 4 ఈ 2 వార్డుల ప్రజలు ఎలాంటి లోటు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాను నేనైతే. గోపి గారు నా దగ్గర చాలా లిస్టు తీసుకొచ్చి పెట్టారు. చాలా పెద్ద లిస్టే ఉంది. లిస్టులో అన్న చెప్పా, అన్న మనం ఒక్కసారి అంటే కొంచెం చేయలేము, పరిస్థితులు అనుకూలంగా ఏదైతే అవసరం ఉందో అత్యధికంగా ఏది ముఖ్యంగా ప్రాతిపదికన కొన్ని టిక్ చేసుకున్నాము. అట్లే ఒక నెలకొన్నట్టుగా అన్న నేను కలిసి కూర్చున్నాము. అన్న దానికి సంతోషంగా అంగీకరించాడు. ఆ ఇద్దరి మధ్యన సమన్వయంతో 3వ వార్డు 4వ వార్డుని ఉన్న చిన్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటి సంవత్సరం లోపల అన్ని తీసే ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు. ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, అయోధ్య నుండి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన తర్వాత ఇక్కడికి అక్షింతలు కూడా ప్రతి కాలనీలో ఇంటింటికి వెళ్ళాయి. ఆ తర్వాత కూడా రాముల వారే ఇక్కడ నిజంగా ఇక్కడ స్వయంగా ప్రకటితమైనట్టుగా ఇక్కడ బాలాజీనగర్ వాసులు కూడా ఇక్కడ జరుపుకున్నటువంటి కళ్యాణ మహోత్సవంలో మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అది స్వామివారి వేళ విశేషమా, ఆ అయోధ్యలో వెలిసినటువంటి విశేషం తర్వాత బాలాజీనగర్లో కూడా అట్లాంటి ప్రాశస్త్యం పొందింది. అందులో భాగంగానే ఇక్కడ చైర్మన్గా ఎన్నికైన తర్వాత కడకంచి బాలమణి శ్రీనివాస్ దంపతులు కూడా వారు జనగామలో ఇన్ని ప్లేస్లు ఉన్నా కానీ బాలాజీ నగర్లోనే వారు నివాసం ఏర్పరచుకోవడానికి కూడా స్వామివారి ఆలోచనలే కావచ్చు, వారి ఆశీస్సులే కావచ్చు అన్నటువంటి ఒక అనుభూతి కూడా ఇక్కడ వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి బాలాజీ నగర్కు రేపు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి రేణుకా ఎల్లమ్మవారి టెంపుల్తో పాటు బాలాజీ నగర్లో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి నడిపించేటువంటి బాధ్యతను తీసుకుంటున్నామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా బాలాజీ నగర్ వాసులకు సంతోషాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. జనగామ జిల్లా బాలాజీనగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.